హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. ఇప్పుడే భైరవన్ సినిమా చూసి వచ్చాను. దానికి సంబంధించిన వివరాలు, విశేషాలు మీతో పంచుకోవడం కోసమనే ఈ ప్రోగ్రాం. ముగ్గురు హీరోలు అంటే ప్రజెంట్ యంగ్ హీరోలు, ఈ యువతరానికి చెందిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అండ్ మంచు మనోజ్ అండ్ నారా రోహిత్ ముగ్గురు కాంబినేషన్లో ఆల్రెడీ 2 సినిమాలు డైరెక్ట్ చేసి మంచి డైరెక్టర్గా మంచి పేరు తెచ్చుకున్న విజయ్ కనకమేడల డైరెక్ట్ చేసిన ఈ సినిమా 100% ఒక మంచి సినిమాగా మాత్రమే చెప్పడానికి అవకాశం ఉంది. ఎందుకంటే లేనిపోని అంటే ఈకకి ఈక పీకకి పీక తీసి చెప్పడం అన్నది ఒక క్రియేటివ్ ఆర్ట్ ఆస్పెక్ట్లో అది అంత కరెక్ట్ కాదనేది నేను ఎప్పుడూ నమ్మే విషయం. ఎందుకంటే గతంలో కూడా చాలా సినిమాలు చాలా సీనియర్ మోస్ట్ పీపుల్ బావులేవని రాసిన సినిమాలు చాలా పెద్ద హిట్లై ల్యాండ్ మార్క్లై మైల్ స్టోన్స్ అయిన గతం నాకు చాలా బాగా గుర్తుంది. అందుకని సినిమాకి సంబంధించినంత వరకు ఎప్పుడూ కూడా అది ఇలా ఉంటే బాగుండేది, ఇది ఇలా ఉంటే బాగుండేది, అది అలా తీసే ఉంటే బాగుండేది, అక్కడ సెకండ్ హాఫ్లో ఈ సీన్ మార్చేయవలసింది, ఫస్ట్ హాఫ్లో ఆ సీన్స్ కొంచెం కంపోజిషన్ బాగులేదు అని చెప్పడం, లేకపోతే కొండ బద్దలు కొట్టిని చెప్తాను, సోది లేకుండా చెప్తాను అని ఈ విధమైన ఒక మార్కెటింగ్ స్ట్రాటజీని అడాప్ట్ చేసుకోవడం అన్నది ఒక రకంగా సినిమా ఈ క్రియేటివ్ బిజినెస్ ఏదైతే ఉందో క్రియేటివ్ వరల్డ్కి అంత కరెక్ట్ కాదు. దానిలో వాళ్ళు అనుకున్న ఇది ఆల్రెడీ గరుడన్ అనే తమిళ పిక్చర్ని తెలుగులోకి తీసుకుని వాళ్ళు చేశారు. చాలా అంటే చాలా గొప్పగా తను విజయ్ కనకమేడల ఈ సినిమాని గరుడన్ సినిమాని తెలుగు నేటివైజ్ చేయడంలో 100కి 100 పాళ్ళు కూడా సక్సెస్ అయిన మాట వాస్తవం. ఎందుకంటే మన మధ్యనే జరుగుతుందని ఎప్పుడు అనుకోలేదు. నేను గరుడన్ కూడా చూశాను. వాళ్ళ కైండ్ ఆఫ్ మేకింగ్ టేకింగ్ అవన్నీ వేరేగా ఉంటాయి. ఇంత అంటే చాలా రియలిస్టిక్గా చాలా యాక్చువల్స్ ఎలా ఉంటాయి, ఓవర్ డ్రామా అన్నది డ్రామా ఉన్న కథ ఇది. కానీ దీనిలో ఓవర్ డ్రామా అన్నది లేకుండా, మెలో డ్రామాలకు అవకాశం లేకుండా, ఊరికే ఎమోషనల్ బర్స్ట్ కోసం అని చెప్పి సీన్లు రాయకుండా గరుడన్ని చాలా గొప్పగా తెలుగుకి తర్జుమా చేసి తెలుగుకి అడాప్ట్ చేసినందుకు మాత్రం మొట్టమొదట నేను విజయ్ కనకమేడల్ని, అతనికి ఉండే డైరెక్టోరియల్ ఎక్సలెన్స్ని నేను 100% ఇక్కడ ఎప్రిషియేట్ చేస్తున్నాను. ఎందుకంటే కొత్త కథని ఎలా తీసినా పర్వాలేదు, కానీ ఒక లాంగ్వేజ్లో రిలీజ్ అయిన సినిమాని ఇంకో లాంగ్వేజ్లో చేసేటప్పుడు ఆ డైరెక్టర్కి ఎంతో దాంట్లో బ్రహ్మాండమైన అభినవేశం అన్నది లేకపోతే మాత్రం ఈ విధంగా మార్చడం చాలా కష్టం. అండ్ ఈ సినిమాకి లీడ్ క్యారెక్టర్గా చెప్పాలంటే కథలో పాత్రగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మెయిన్ క్యారెక్టర్. డైరెక్టర్ ఆల్సో వాజ్ టెలింగ్ అది హీరో మాత్రం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అండి. మంచు మనోజ్ అండ్ నారా రోహిత్ సపోర్టింగ్ క్యారెక్టర్గా సినిమాలో ఉన్నారు. అండ్ అఫ్కోర్స్ ఎప్పుడూ హీరోకి కథ సపోర్ట్ ఉంటుంది. ఎందుకంటే ఏ మంచి జరిగినా, ఏ రివెంజ్ తీర్చుకున్నా, లేకపోతే ఒక రకమైన జస్టిస్ని నిలబెట్టాలన్నా అది ఒక హీరోయిజానికి మాత్రమే ఉండే ఛాన్స్ తక్కువ క్యారెక్టర్లకు ఉండదు, సపోర్టింగ్ క్యారెక్టర్లుగా మాత్రమే మిగిలిపోతాయి. ఆ విషయంలో కథ వల్ల తనకి ఎంత సపోర్ట్ ఆ పాత్రకున్నా మాత్రం హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఫస్ట్ హాఫ్లో అసలు జీరో అన్నట్టుగా దాన్ని ట్రీట్ చేశారు. అంటే యువతలు మంచు మనోజు, అవతల నారా రోహిత్ మధ్యన ఎస్టాబ్లిష్మెంట్స్లో ఈ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ క్యారెక్టరు నల్ అండ్ వైడ్గా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే తను బేసిక్గా కథా ప్రారంభంలోనే ఆ అనాథ వచ్చి ఆ గుడిలో ఉండడం, అక్కడ గుడిలో పూనకం రావడం, ఇలాంటివన్నీ మొట్టమొదటి ఎస్టాబ్లిష్ చేసి జయసుధ గారి ఇంట్లో ఎవరైతే ఆ టెంపుల్కి వ్యవహారకర్తగా ఉండి మొత్తం ఆ కార్యక్రమాలన్నీ నిర్వహించే ఆ బాధ్యతను పడే జయసుధ గారి క్యారెక్టరు ఆ ఇంట్లో ఈ అనాథ పాత్ర ప్రవేశించడం, అక్కడ వాళ్ళతో పాటే పెరగడం, పెద్దవాడు అవడం అనేది హీరో క్యారెక్టర్. దానిలో ఫస్ట్ హాఫ్లో కనిపించని అక్కడక్కడ చిన్నపాటి ఇంపార్టెన్స్ ఇస్తూ కథను ముందుకు నడపడం జరిగింది. ఇట్ వాజ్ నాట్ లైక్ దట్ ఇన్ గరుడన్. కాకపోతే ఇంటర్వెల్ బ్లాక్ దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఇట్ వాజ్ అన్ ఎక్స్ప్లోజన్ అనమాట. ఒక పెద్ద విస్ఫోటనంలాగా ఆ పూర్ణకం కానీ ఆ కుంకాలు స్క్రీన్ మీద ఎగరడం,
చాలా ఎక్స్ట్రాడనరీగా ఇంటర్వెల్ బ్లాక్ మాత్రం విజయ్ కనకమేడలో అద్భుతంగా తీశారు. అండ్ దానికి తగ్గట్టుగా ఆయన టేకింగ్కి ఆయన కన్సెప్షన్కి సరిపోయేటట్టుగా బెల్లకొండ సాయి శ్రీనివాస్ కూడా చాలా ఎక్స్ట్రాడనరీ పెర్ఫార్మెన్స్ అక్కడ ఇచ్చారు. థియేటర్ అసలు అయితే ఆ ఇంటర్వ్యూల్ ఎపిసోడ్ దగ్గర దద్దరిల్లిపోయిందనమాట. ఇంకా సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఏమవుతుందంటే మెల్లిమెల్లిగా అనే గ్రాడ్యువల్ నోట్ ఆఫ్ డెవలప్మెంట్ కథలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్కి ఇంపార్టెన్స్ పెరుగుతూ వెళ్ళడం. అండ్ ఏదైతే అన్యాయాలు ఆ గ్రామంలో, ఐ డోంట్ వాంట్ టు డిస్క్లోజ్ ది స్టోరీ, సారీ, ఎందుకంటే దట్స్ నాట్ కరెక్ట్. షాక్ వాల్యూ పోతుంది. ఇంకా చాలామంది చూడాలి ఆ సినిమా. ముందే చెప్పేసి ఇగో ఈ క్యారెక్టర్ ఇలా ఉంటుంది, ఈ ఊళ్ళో ఇది జరిగింది అని కథా ప్రారంభం అని కథాంశం అని ఇలాగా ఐ డోంట్ వాంట్ టు డిస్క్లోజ్ ఆల్ దట్. చదివే వాళ్ళు చదువుకుంటారు కానీ, బట్ టు మై ఎథిక్స్ ఐ విల్ నాట్ డిస్క్లోజ్ ది స్టోరీ. కథ గురించి నేనేం చెప్పను. బట్ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మాత్రం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ క్యారెక్టరు అలా పెరుగుతూ వెళ్ళడం. అండ్ ఏదైతే డ్యూ ఆ కథలో ఒక సంభవామి యుగే అని లాస్ట్లో ఒక డైలాగు భగవద్గీత నుంచి తీసుకొని చెప్పడం, అలాంటి ఒక క్యారెక్టర్ ఉన్నప్పుడు ఈ దేశంలో గుడులకు అంటే టెంపుల్స్కి, దేవాలయాలకి ఎటువంటి ప్రాబ్లము రాదని ఒక క్యారెక్టర్ చేత, పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేత చెప్పించడం, అవన్నీ కూడా అంటే ఆ గుడిని ఎంత బాగా ప్రొటెక్ట్ చేశాడు. లేదా హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ద్వారా సీనా అని అనిపించుకున్న ఆ క్యారెక్టర్ ద్వారా ఆ గుడి ఆలయం ఎలాగ రక్షించబడింది, ఎలా సంరక్షించబడింది అనే కథకి దానిలో చాలా అద్భుతమైన అంటే రస్టిక్ బ్యాక్గ్రౌండ్లో అద్భుతంగా తీశాడు. మన వన్స్ అగైన్ ఐ అప్రిషియేట్ విజయ్ కనకమేడల హియర్. అండ్ మోస్ట్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్కి తిరగలేదు. అద్భుతంగా ఆ క్యారెక్టర్ వరకు ఫెంటాస్టిక్గా చేశాడు. అతని హీరోయిజం కూడా సెకండ్ హాఫ్లో అసలు టువర్డ్స్ క్లైమాక్స్ ఒక సీను వస్తుంటే థియేటర్లో ఈలలు చప్పట్లు, చాలా బ్రహ్మాండమైన థియేట్రికల్ రెస్పాన్స్ని ఐ కుడ్ సీ దట్ ఇన్ ది థియేటర్. అది మల్టీప్లెక్స్లోనే అలా ఉందంటే సింగిల్ స్క్రీన్ థియేటర్స్లో, మాస్ ఆడిటోరియంస్లో అది నిజంగా ఒక మాస్ జాతరే అవుతుందన్న దానిలో ఏమాత్రం సందేహం లేదు. ఏంటి అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడికి వచ్చేసరికి మంచు మనోజ్ గురించి చెప్పాలి. మంచు మనోజ్ ఫ్యాంటాస్టిక్ పెర్ఫార్మెన్స్, అసలు మామూలుగా కాదు. ఇన్నాళ్ళుగా గజపతి గారు తగ్గడమే చూసా, ఇకపై నెక్కడం చూస్తా. ఆ డైలాగు డెలివరీ కానీ అండ్ ఆ ఇమోషనల్ బర్స్ట్ కానీ, తన తాలూకు వాయిస్, ఆ హార్ష్ ష్రిల్ వాయిస్ ఉన్నదే దానిలో డైలాగులు చెప్తుంటే ఎంత ఎక్స్ట్రాడనరీగా ఉందో నిజంగా. మంచు మనోజ్ కొన్ని సీన్స్లో అయితే, మంచు మనోజ్ ఎంట్రన్స్ దగ్గర లేకపోతే ఆ సీన్లో తను ఎంటర్ అయ్యేటప్పుడు జనాలు అయితే అసలు ఆల్ హెల్ప్ బ్రేక్ లూజ్ ఇన్ ది థియేటర్. అది మంచు మనోజ్కి ఒరిజినల్గా ఉన్న ఫాలోయింగ్, అతనికి ఉండే ఒక మంచి పాజిటివ్ బజ్ అన్నది ఏదైతే ఉందో థియేటర్లో ఆ క్యారెక్టర్కి బాగా పనికొచ్చింది. లాస్ట్ వరకు చాలా బ్రహ్మాండమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. మళ్ళీ మోహన్ బాబు గారు లాగా అంత పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్ అన్నది ఈ సినిమాలో మంచి మనోజ్ చూడొచ్చు. అండ్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కూడా కొన్ని డైలాగులు ఎంత అద్భుతంగా చెప్పాడంటే, అంటే ఏదో ఈ తరం వాళ్ళు డైలాగులు చెప్పలేరు, పలకలేరు, లేకపోతే ఒత్తులు ఉండవు, కంటిన్యూస్ డైలాగులు చెప్పలేరు అనే ఒక విమర్శ, పాపులర్ క్రిటిసిజం ఉంది. దాని అన్నిటికీ తెరదించాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈ సినిమాలో మాత్రం. తను ఎప్పుడు చెప్పినా కూడా దాదాపు ఒక 10 లైన్ల డైలాగు ఒకే స్ట్రెచ్లో చెప్పడం, థియేటర్లో దానికి మంచి రెస్పాన్స్ రావడం అన్నది బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈ సినిమాలో స్కోర్ చేసిన ఒక స్పెషల్ పాయింట్గా నేను చెప్పాలి. అండ్ నారా రోహిత్ క్యారెక్టరు ఒరిజినల్గా ఆ క్యారెక్టర్ ఒక జెంటిల్ క్యారెక్టర్ అండ్ సాక్రిఫైజింగ్ క్యారెక్టర్ కాబట్టి దానికి ఆ నారా రోహిత్ బాడీ లాంగ్వేజ్ కానీ, ఆ ప్లెజెంట్ ఫేస్ ఏదైతే ఉందో ఆ ఫేస్ కానీ, అవన్నీ కూడా ఆ క్యారెక్టర్కి బాగా సూట్ అయ్యాయి. అండ్ హీ లివ్డ్ అప్ టు హిజ్ ఓన్ క్యారెక్టర్ కాబట్టి ముగ్గురు కలిపి సినిమాకి మంచి డెప్త్ని క్రియేట్ చేశారు. దానిలో అయితే మాత్రం ఏమాత్రం సందేహం లేదు. థియేటర్లో ఒక మాస్ జాతర, ఒక మాస్ పూనకం. ఏది మల్టీప్లెక్స్ థియేటర్లో నేను మాట్లాడుతుంది. ఇంకా అండ్ బీసీ సెంటర్స్లో కానీ లేకపోతే మెయిన్ సిటీస్లో కూడా సింగిల్ స్క్రీన్ థియేటర్స్లో మాత్రం రెస్పాన్స్ బ్రహ్మాండంగా ఉంటుంది. ఇది దీంట్లో తిరిగిలేనిది. అందరూ అంటే ఒక ఉన్నాయి విమర్శలు, ప్రతి దాని మీద ఒక విమర్శ, దాని గురించి ఏదో చాలా విశ్లేషించి రాసేస్తున్నాం చెప్పేస్తున్నాం అని అనుకోవడం అన్నది అన్ని చోట్ల ఉన్నది. అంటే ఆ సీన్లు అల్ల సినిమాలాగా ఉన్నాయి, ఈ క్లైమాక్స్ అల్ల సినిమాలాగా ఉన్నది అని ఒక రకమైన ఉంటాయి. ఉండకుండా ఉండవు, వాళ్ళని ఎవరు ఆపలేరు. కానీ ఏదైనప్పటికీ కూడా భైరవం అనే టైటిల్ పెట్టినందుకు ఆ భైరవం అన్న మాటలో ఎంత ఇమోషన్ ఉందో అంత ఇమోషన్ని
డైరెక్టర్ కనకమేడ బ్రహ్మాండంగా క్యారీ చేసాడు. అండ్ ఆ 3 క్యారెక్టర్లు కూడా అంతే గొప్పగా పెర్ఫార్మ్ చేసేవాళ్ళు, ముగ్గురు యాక్టర్స్ కూడా. అండ్ దానిలో ఇంకా జయసుద్ గారు ఉన్న బ్లాక్ చాలా నిండుతనం వచ్చింది. అండ్ హీరోయిన్స్ అదితి శంకర్, తన వరకు తను, అందరూ ఎవరిమన్నా ఆనంది అండ్ వాళ్ళ పిళ్ళై యాక్టర్స్ వాళ్ళ క్యారెక్టర్ల వరకు వాళ్ళు బాగానే చేశారు. అండ్ డైరెక్టర్ మేజర్గా చేసిన మంచి పని ఏంటంటే ఊరికే లవ్ సాంగ్స్ గురించి, లవ్ సీన్ల గురించి, రొమాంటిక్ సీన్ల గురించి అనవసరంగా కథను కిల్ చేయకుండా కథని పర్ఫెక్ట్గా దాని ఇమోషనల్ వేవ్ లెంత్ ఏదైతే ఉందో ఆ వేవ్ లెంత్లో సినిమాని ముందుకు నడిపించి అక్కడక్కడ ఏదో కావలసిన చిన్న బిట్ని గెయిన్ చేసాడు తప్పితే సినిమా మీద ఊరికే తీసుకొచ్చి ఆ సీన్స్ని, రొమాంటిక్ సీన్స్ని అవన్నీ అక్కడ కుమ్మరించలేదు. అది డైరెక్టర్కి ఉండే ఒక కమిట్మెంట్ కానీ లేకపోతే ఒక యాటిట్యూడ్ని కూడా తెలియజేస్తుంది. అండ్ దీనిలో ముఖ్యంగా వీళ్ళతో పాటు ముఖ్యంగా చెప్పుకోవాల్సిన ఇంకొక టెక్నీషియన్ ఎవరంటే శ్రీచరణ్ పాకాల. వాట్ అన్ ఎక్సలెంట్ స్కోర్. పాటలు బాగున్నాయి. ఆ వెన్నెల అన్న పాట బాగుంది. అండ్ ఉదిత్ నారాయణ పాడిన పాట, ఆ జాతర పాట చాలా బాగుంది. అండ్ ఎక్కడెక్కడ ఇమోషనల్ హై ఉన్నదో అక్కడక్కడ అన్ని చోట్ల శంకర్ మహోదయ్ అనే క్యారెక్టర్ సాంగ్ వచ్చింది. అది చాలా ప్లస్ అయింది. వీటన్నిటిని మించి ఇలాంటి సినిమాకి, ఇలాంటి ఇమోషనల్ ఫిల్మ్కి ఆర్ఆర్ అన్నది చాలా ఇంపార్టెంట్. అండ్ 100% దాంట్లో తనకున్న అడ్వాంటేజ్ అంతటిని కూడా ప్లే చేసి శ్రీచరణ పాకాల బ్రహ్మాండమైన ఎక్స్ట్రాడినరీ ఆర్ఆర్. ఈ ఫిల్మ్కి మెయిన్ లైఫే ఆర్ఆర్. దాన్ని ఎక్కడ కూడా 1% కూడా తగ్గించకుండా శ్రీచరణ పాకాల 100కి 1,00,00,000 పాళ్ళు అద్భుతమైన న్యాయం చేశాడని చెప్పాలి. దాని నుంచే మీకు థియేటర్లో కూర్చున్నప్పుడు ఆ ఇమోషనల్ హైస్ కానీ, లేకపోతే ఆ ఇమోషనల్ బిల్డప్ కానీ, లేకపోతే ఆ ఎలివేషన్స్ కానీ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఓన్లీ బికాస్ ఆఫ్ దట్ ఆర్ఆర్ డన్ బై శ్రీచరణ పాకాల. అది చాలా అవసరం. ఎందుకంటే మధ్య రోజుల్లో ఆర్ఆర్లు బాగులేక సినిమాలు వీక్ అయిపోయిన సినిమాలు మనం చాలా చూసాం. బట్ దీనికి తనదైన ఒక ప్లస్ని చేర్చాడు శ్రీచరణ్ పాకాల. టు దట్ ఎక్స్టెంట్ ఈ మస్ట్ బి అప్రిషియేటెడ్. అండ్ బ్రహ్మకడలి ఆర్ట్ వర్క్ ఏదైతే చేశాడో అది చాలా న్యాచురల్గా ఎక్కడ సెట్ వేసినట్టే కనిపించలేదు. ఆ లొకేషన్స్ అన్నీ కూడా విలేజ్ లొకేషన్స్ అవన్నీ చాలా బాగా తీశారు సినిమాలోని. అండ్ వీ మస్ట్ అప్రిషియేట్ ఆర్ట్ వర్క్ని ఎప్పుడు కూడా ఊరికే విమర్శించి, ద్వేషించి, విమర్శనాపూర్వకంగా దూషించడం అన్నది ఇట్ ఈస్ నాట్ అ కరెక్ట్ ప్రాక్టీస్, మోరల్లీ నాట్ కరెక్ట్. ఓకే, రేపు ఆడియన్స్ చూసి మొత్తం అందరూ ఒక థియేట్రికల్ రిపోర్టు, ఆడియన్స్ రిపోర్టు వచ్చిన తర్వాత సినిమా తాలూకా భవిష్యత్తుని ఆడియన్సే నిర్ణయిస్తారు కానీ, నిర్దేశిస్తారు కానీ, మనం మీడియాగా మధ్యలోకి వచ్చి ఈ సీన్ బాగోలేదు, ఆ సీన్ బాగోలేదు, 2.75, 1.25 అని ఇలా వేయడం మాత్రం సినిమా భవిష్యత్తుకి, సినిమా భవితవ్యానికి మాత్రం చాలా పెద్ద గొడ్డలి పెట్టి అవుతుంది. ఆ విషయాన్ని అందరూ గమనించాలని నేను ఒక సీనియర్ జర్నలిస్ట్గా నేను కోరుతున్నా. దాన్ని ఆ సంప్రదాయం పోవాలి. జనాలు చూడాలి సినిమా, జనాలు మెచ్చుకుంటారా లేకపోతే నొచ్చుకుంటారా అన్నది ఆడియన్స్ మౌత్ టాక్ అని పూర్వం ఉండేది. ఆ మౌత్ టాక్ బాగున్నా బాగోలేకపోయినా ఎవరి మట్టుకు వాళ్ళు చూసి నిర్ణయించుకునేవారు, ఈ సినిమా బాగుంది, ఈ సినిమా బాగోలేదని. అందుకే సినిమాకి మంచి లైఫ్ ఉండేది. ఈ మధ్య రోజుల్లో సినిమాలన్నీ ఎగిరిపోవడానికి కూడా కారణం అది, చాలా ప్రధానమైన కారణం. నేను ఆ వైపుకి నేను పోవట్లేదు. సినిమా ఈజ్ ఎన్ ఎక్సలెంట్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. అండ్ మీరు చూడండి, మీరు ఎంజాయ్ చేయండి, మీ తాలూకా విశ్లేషణని మీరే తయారు చేసుకోండి. బట్ ఆల్ హ్యావ్ డన్. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, వన్స్ అగైన్ ఐఎమ్ టెల్లింగ్, మంచు మనోజ్ అండ్ నారా రోహిత్, తక్మా క్యారెక్టర్స్ సినిమాలు ఏవైతున్నాయో చాలా అద్భుతంగా పండేయి. అండ్ దానికి తోడు విజయ్ కనకమేడల అనే డైరెక్టర్ మాత్రం సినిమా చాలా బాగా కంపోజ్ చేశాడు. ఇది ఒక మాస్ జాతర. ఎంజాయ్, వాచ్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.